హల్లెలూయా. దేవునికి ముందుగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇచ్చినటువంటి యొక్క చక్కని సమయాన్ని బట్టి, అలాగే ఈరోజు వాక్యాన్ని పంచుకునే భాగ్యాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు. అలాగే ఈరోజు వాక్యం పంచుకునే అవకాశము సంఘంలో అనుగ్రహించినటువంటి పాస్టర్ గారికి కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. సో ఇది నాకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం. నన్ను నేను ఒకసారి ఈ వాక్యం సిద్ధపడుతూ ఉండగా నేను ఏ విధంగా ఉన్నానంటే అనేటువంటి విషయాన్ని నేను తెలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక అవకాశంగా, ఆధిక్యతగా నేను భావించి ఈ యొక్క వాక్యాన్ని సిద్ధపడటానికి దేవుడు కృపనిచ్చాడు. అందుని బట్టి దేవునికి అలాగే పాస్టర్ గారికి నా వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, నీకు వందనాలు. నీ వాక్యము ప్రభువా జుంటతేన దార కన్నా మధురమైనది. అటువంటి వాక్యాన్ని ప్రభువా మేము ధ్యానించడానికి మాకు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి వందనాలయ్య. ఉదయకాల సమయంలో ప్రభువా ఈ వాక్యం ద్వారా ప్రభువా మాతో మాట్లాడండి. వినగల చెవి, గ్రహించగల మనస్సు మాకు అనుగ్రహించి ఈ వాక్యం ద్వారా మా జీవితాలను సరిచేసుకుని కృపను అనుగ్రహించమని మహిమ ఘనత ప్రభావమును నీకే ఆరోపిస్తూ పరిశుద్ధాత్మదేవ మీరే ప్రభా సమస్తమును మీ ఆధీనంలో తీసుకోమని వేడుకుంటూ యేసు నామమున ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఒక బోత్స్వానా అనేటువంటి దేశం, ఇది ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి ఆఫ్రికా ఖండంలో ఉన్న బోత్స్వానా అనేటువంటి ఒక దేశంలో జరిగినటువంటి సంఘటన. అయితే ఒక మిషనరీ కపుల్స్ ఇద్దరు ఆ ప్రాంతానికి ఇంగ్లాండ్ దేశంలోంచి ఈ కొలోనియల్ పీరియడ్ అంటే బ్రిటిష్ వారు పరిపాలిస్తున్నటువంటి ఆ సమయంలో ఇద్దరు భార్యాభర్తలు, రాబర్ట్ అలాగే మేరీ మొఫెట్ అనేటువంటి ఇద్దరు భార్యాభర్తలు ఆ ప్రాంతానికి, బోత్స్వానా అనేటువంటి దేశానికి వెళ్ళి పరిచర్య చేసి అక్కడ సువార్త ప్రకటించాలని చెప్పనేసి ఆశ కలిగి ఉన్నారు. వారు వెళ్ళి చాలా కఠినతరమైనటువంటి పరిస్థితి ఆ సమయంలో, చాలా అంటే చీకటి రాజ్యం వెళుతున్నటువంటి పరిస్థితి, దేవుని యొక్క సువార్తకు ఎలాంటి స్పందన లేనటువంటి ఆ పరిస్థితుల్లో ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి పరిచర్య జరిగిస్తూ ఉన్నారు. సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయింది, కానీ ఒక్క ఆత్మ కూడా రక్షించబడలేదు. అప్పుడే ఆ 10 సంవత్సరాలు అయిన తర్వాత వీళ్ళని పరిచర్యకు పంపించినటువంటి ఆ మిషన్ ఆఫీస్ నుంచి, ఇంగ్లాండ్ నుంచి వాళ్ళకు ఒక పత్రిక వచ్చింది. 10 సంవత్సరాల నుంచి మీరు పరిచర్య జరిగిస్తూ ఉన్నారు, అక్కడ మీరు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు, కానీ ఒక్క ఆత్మ కూడా రక్షించబడలేదు. అక్కడ మీరు పరిచర్య చేయటం అనేది, ఇంకా అక్కడ మీరు కొనసాగటం అనేది తెలివైన పనా కాదా అని చెప్పనేసి ఒక ప్రశ్నతో వాళ్ళకు పత్రిక పంపించారంట. పంపించి కింద మళ్ళీ రాసింది ఏంటంటే, మీరు ఎంత త్వరగా బయలుదేరితే అంత మంచిదని చెప్పనేసి వారికి చెప్పడం జరిగింది. వీళ్ళైతే పట్టు విడవకుండా దేవుని మీద విశ్వాసంతో భార్యాభర్తలు ఇద్దరూ ప్రార్థన చేస్తూ ఆ లెటర్ అందినప్పటికీ కూడా 1-2 సంవత్సరాలు అక్కడే ఉన్నారు. ఇదిలా ఉండగా మరికొద్ది రోజులకి ఈ మేరీ అనేటువంటి ఆమెకు, ఆ భార్యకు ఒక ఫ్రెండ్, ఒక ఆయన పత్రిక పంపించిందంట, ఒక మెయిల్ పంపించాడు. నేను మీకు ఒక బహుమానం కొనాలనుకుంటున్నాను, ఆ బహుమానం ఏం కావాలో మీరు చెప్తే అది నేను మీ దగ్గరికి పంపిస్తానని చెప్పనేసి అన్నాడు. అనగానే ఆమె చెప్పింది ఏంటంటే, మాకు కమ్యూనియన్ సర్వ్ చేసే ఒక సెట్ ఒకటి పంపించండి, అది త్వరలో మాకు అవసరం పడుతుందని చెప్పనేసి అన్నదంట. ఎంతమంది విశ్వాసులు ఉన్నారండి అక్కడ? ఒక్కరు కూడా లేరు. కానీ ఆమె అడుగుతుందంట తన ఫ్రెండ్ని, నువ్వు నాకు గిఫ్ట్ ఏదైనా పంపించాలనుకుంటే ఒక కమ్యూనియన్ సెట్ని ఒకటి పంపించు, త్వరలో మాకు అది అవసరం ఉంటుందని చెప్పనేసి చెప్పిందంట. 10 సంవత్సరాల పాటు వారు ఎంతో కఠినమైనటువంటి స్థలంలో పరిచర్య జరిగించారు. అయినప్పటికీ ఆమె విశ్వాసంలో ఏమాత్రము కూడా అణగారిపోకుండా అడుగుతుంది ఏంటంటే, మాకు కమ్యూనియన్ సెట్ పంపించండి, అది అవసరం ఉంటుందని చెప్పి అన్నదంట. ఆయన ఆ లెటర్ అందుకుని ఆ సెట్ కొని పంపించాడు. కానీ ఎందుకు అది లేట్ అయింది, వెళ్ళటం అనేది కొంచెం లేట్ అయిందండి. కానీ ఏ రోజైతే ఈ బోత్స్వానా పట్టణంలో ఒక 6 రక్షించబడి మొట్టమొదటిసారిగా సంఘముగా కూడుకొని ప్రభు బలలో చేవేసే సమయానికి ఆ కమ్యూనియన్ సెట్ అనేది అక్కడికి వచ్చిందంట, అదే రోజుకి. సో ఒకసారి ఆమె విశ్వాసాన్ని కనుక ఒకసారి మనం ఆలోచన చేస్తే,
10 సంవత్సరాలు విస్తారముగా వారు కష్టపడి పనిచేసినప్పటికీ ఒక ఆత్మ రక్షించబడలేదు అన్నటువంటి నిరుత్సాహము కన్నా దేవుడు వారికి ఆత్మల పంటను ఇస్తాడనేటువంటి విశ్వాసము అక్కడ ఎంత గొప్పగా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు ఆ బోత్స్వానా దేశం చూస్తే సకానికి పైగా క్రైస్తవులు ఆ పట్టణంలో ఆ దేశంలో ఉన్నారు. సో వాళ్ళ తర్వాత ఇంకా అనేక మంది మిషనరీస్ అక్కడ వెళ్ళటానికి మార్గాలు తెరిచాడు దేవుడు. అంతేకాకుండా అనేక మంది అక్కడ దేవుడు మార్చి గొప్ప సంఘ పరిచర్యను ఆ ప్రాంతంలో జరిగిస్తూ ఉంటూ ఉన్నాడు. సో ఆమెకు ఉన్నటువంటి ఆ విశ్వాసము ద్వారాగా దేవుని యొక్క వాగ్దానాలు ఆమె చేతపట్టుకుంది. దేవుని మాటకు లోబడి ఆమె అనేక తరాలకు ఆశీర్వాద కారణంగా ఆమె యొక్క విశ్వాసం కనబడుతూ ఉంటుంది. ఒక స్త్రీ ఒక దేశం కోసం, అక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం అంత విశ్వాసాన్ని కనబరిచింది. ఇది కనుక మనం చూస్తే మన మానవ చరిత్రలో కూడా ఎవరైతే విశ్వాసాన్ని కనబరుస్తూ ఉంటారో వారి జీవితాల్లో ఇలాంటి అద్భుతాలు అనేకమైనవి మనము చూడగలుగుతూ ఉంటాం. దేవుని యొక్క బిడ్డలుగా విశ్వాసాన్ని ఎవరైతే మనము ఆచరిస్తామో, విశ్వాసాన్ని మనం కనుపరుస్తామో ఆ సమయంలో దేవుడు అద్భుతాలు చేయడం కూడా మనం చూస్తూ ఉంటాం. సో మన జీవితంలో అద్భుతాలు జరగాలన్నా, పరిస్థితులు మారాలన్నా మనము చేయాల్సినటువంటి పని ఏంటంటే దేవుని మీద మనము విశ్వాసం ఉంచాలి. ఈరోజు చాలా తప్పుడు బోధలు మనం చూస్తూ ఉన్నాం. మన పట్టణంలో కూడా చూసినట్లయితే మనము ఏదో కొన్ని మాటలు వచ్చిస్తే మనకు ఆశీర్వాదాలు వచ్చేస్తాయని చెప్పని, లేకపోతే 7 సార్లు లేకపోతే 10 సార్లు ఇన్నిసార్లు ఆ సంఘానికి వెళితే ఆశీర్వాదాలు వస్తాయని చెప్పని ఇలాంటి తప్పుడు బోధలు మనం చూస్తూ ఉన్నాం. కానీ వాక్యంలో కనుక మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే విశ్వాసము ద్వారాగా అనేకమైనటువంటి గొప్ప కార్యాలు మనము మన జీవితంలో చూడగలం. అదే విషయాన్ని హీబ్రూ గ్రంథకర్త కూడా తన యొక్క పత్రికలో రాస్తూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో అక్కడ విశ్వాస వీరులందరి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ మాట్లాడుతున్న ప్రతి ఒక్క విశ్వాస వీరుడు కూడా వారి విశ్వాసము ద్వారాగా దేవుని నుంచి గొప్ప కార్యాలు పొందుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒకసారి చూద్దామా? హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సహవారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పి అయి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురుచూచుండెను. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. చదువు 19వ వచనం వరకు. అందుచేత మృతతుల్యుడైన ఆ యొకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరములందలి లెక్కింప శక్యము కాని ఇసుకల వలెను సంతానము కలిగెను. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులనై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఇలాగు చెప్పువారు తామ స్వదేశమును వెతుకుచున్నామని విషిదపరుచుతున్నారు కారా? వారు ఏ దేశము నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకమందు ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారు దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు
దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏకైక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతని మృతుల్లో నుండి మరలా పొందెను. థ్యాంక్ యూ బ్రదర్. ఈరోజు నేను మీతో పంచుకోబోయేటువంటి అంశం ఏంటంటే ఫర్మ్ ఫెయిత్, దృఢమైన విశ్వాసం. దృఢమైన విశ్వాసం. ఈ యొక్క విశ్వాస వీరుల్ని గూర్చినటువంటి రాసినటువంటి ఈ యొక్క పత్రికలో 11వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే అనేక మంది విశ్వాస వీరులను గూర్చి చూస్తూ ఉన్నాం. ఇది దేవుని కొరకు అసాధ్యమైన కార్యాలను గూర్చినటువంటి ఆ శీర్షికలో 4వ సందేశము. మొదటి 3 సందేశాలను మనం చూసినప్పుడు హేబేలు తన యొక్క విశ్వాసాన్ని దేవుని ఆరాధించడం ద్వారాగా తన యొక్క విశ్వాసాన్ని వ్యక్తపరిచాడు. అలాగే హానోకు దేవునితో నడవటం ద్వారాగా తన యొక్క విశ్వాసాన్ని వ్యక్తపరిచాడు. నోవాహు దేవుడు చెప్పిన పని చేయటం ద్వారాగా, ఆ ఓడను నిర్మించడం ద్వారాగా ఆయన తన విశ్వాసాన్ని వ్యక్తపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే వీరు ముగ్గురు కూడా, హేబేలు, హానోకు అలాగే నోవాహు, వీరు ముగ్గురిలోనూ అలాగే తరువాత మనం చూసినట్లయితే ఒక వ్యత్యాసం అనేది మనం చూడగలుగుతూ ఉంటాం. ఈ హేబేలు, హానోకు, నోవాహు వీరు ముగ్గురు ఆదికాండము మొదటి 11 అధ్యాయాలు మనం చూస్తూ ఉంటాం. ఈ 11 అధ్యాయాల్లో దేవుడు మొత్తము ప్రపంచంతో మాట్లాడుతున్నట్టుగా లేదా ప్రపంచంతో ఆయన సంభాషిస్తున్నట్టుగా మనం చూడగలుగుతూ ఉంటాం. కానీ 12వ అధ్యాయం వచ్చినప్పటికీ అబ్రహాము తన కుటుంబంతోనే, అక్కడ నుంచి తన యొక్క ఫోకస్ అంతా కూడా కేవలం అబ్రహాము తన కుటుంబం మీదనే ఉండటం మనం చూస్తూ ఉంటాం. సో ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే అబ్రహాము ద్వారాగా తన యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు ఒక జాతిని ఎంచుకున్నాడు, ఒక దేశాన్ని ఆయన ఎంచుకున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ యొక్క హెబ్రీ గ్రంథకర్త కూడా చూసినట్లయితే చాలా చక్కగా అబ్రహాము విశ్వాసాన్ని గూర్చి రాస్తూ ఉన్నాడు. ఆదికాండము 12వ అధ్యాయం నుంచి 24-25 అధ్యాయాల వరకు అబ్రహాముకు ఉన్నటువంటి ఆ స్టోరీ అంతటిని కూడా చాలా క్లుప్తంగా, అంతేకాకుండా చాలా ప్రొఫౌండ్గా ఆ యొక్క విషయాలన్నింటినీ కూడా మెన్షన్ చేయడం మనం చూస్తూ ఉంటాం. అబ్రహాము కనుక చూసినట్లయితే చరిత్రలో చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. ఆయన విశ్వాసులకు తండ్రి అని చెప్పని మనం పిలుస్తూ ఉంటాం. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ఆయన నుంచి అనేక జాతులు వచ్చినట్టుగా కూడా మనం చూడగలుగుతూ ఉంటాం. 3 ప్రాముఖ్యమైనటువంటి మతాలు కూడా ఆయనను ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా వారు చూస్తూ ఉంటారు. యూదా మతము, అలాగే ఇస్లాం, క్రైస్తవత్వం, ఈ 3 మతాలు కూడా అబ్రహాముని చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా వారు గుర్తిస్తూ ఉంటారు. ఎందుకు అబ్రహాము ఇంత ప్రాముఖ్యమైన వాడు? ఏ కారణాన్ని బట్టి అబ్రహాముకు ఇంత ఘనతను దేవుడు అనుగ్రహించాడు అంటే కేవలము ఆయన చూపించినటువంటి విశ్వాసమును బట్టి. ఆయన యొక్క విశ్వాసము ఎట్టి రీతిగా ఉన్నదంటే దేవుని యొక్క కార్యాలు తన జీవితంలో చూడటమే మాత్రం కాకుండా తన తరువాత తరాలకు కూడా ఆ కార్యాలు అనుభవించేలాగా దేవుడు ఆయన ఆశీర్వదించాడు. అటువంటి గొప్ప విశ్వాసాన్ని అబ్రహాము కలిగి ఉండటం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క అబ్రహాము జీవితంలోంచి చదవబడినటువంటి వాక్య భాగంలోంచి 3 సత్యాలను లేదా 3 పాఠాలను మనం నేర్చుకోగలం. అదేంటంటే మొట్టమొదటిగా ఫెయిత్ షుడ్ లీడ్ us టు ఒబే గాడ్. మన విశ్వాసము దేవునికి లోబడేలా మనం నడిపించాలి. విశ్వాసము దేవునికి లోబడేలా మనం నడిపించాలి అనేటువంటి విషయాన్ని మనము నేర్చుకోగలం. ఉదాహరణకు 8-10 వచనాలు కనుక చూసినట్లయితే, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. 10 వరకు చదువుతుంది. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సహవారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దత్వ దేశములో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురుచూచుచుండెను. ఇక్కడ చూసినట్లయితే అబ్రహాము చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. తన విశ్వాసాన్ని బట్టి దేవునికి లోబడినట్టుగా మొదటి వచనంలోనే చెప్తూ ఉన్నాడు. చూడండి ఏమంటున్నాడు, అబ్రహాము పిలువబడినప్పుడు
విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు ఏం చేశాడు ఆయన? లోబడి, ఆ పిలుపునకు లోబడి ఆయన అక్కడ ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందినటువంటి ప్రదేశమునకు బయలువెళ్ళినాడు. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ మనం చూసినట్లయితే ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాస జీవితంలో కూడా చూసినట్లయితే విశ్వాసములో అతి ప్రాముఖ్యమైనది ఏ లక్షణం ఏంటంటే విధేయత. నాకు విశ్వాసం ఉంది అని చెప్పానంటే ఆ విశ్వాసాన్ని మనం ఎలా కనబరచగలము అంటే దేవునికి విధేయత చూపించడం ద్వారాగా. చాలామంది చెప్తూ ఉంటారు, నా దగ్గర విశ్వాసం ఉంది, నేను దేవుని లోబడుతూ ఉన్నాను, దేవునికి విశ్వాసం నేను చూపిస్తూ ఉన్నాను, నేను విశ్వాసిని అని చెప్పి అంటూ ఉంటాను. మంచిదే, మన విశ్వాసం ఉంది అని చెప్పి అంటున్నా మంచిదే. కానీ ఆ విశ్వాసం ఎలా ఉండాలి అంటే అది దేవునికి లోబడేదై ఉండాలంట. మన విశ్వాసం మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది అంటే మనము ఎట్టి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మనము దేవునికి లోబడేలా మనల్ని చేస్తూ ఉంటుందండి. మీరు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మీరు ప్రతి ఒక్క హీరోని కూడా చూసినట్లయితే, అక్కడున్న ప్రతి ఒక్క వ్యక్తిని గురించి చూసినట్లయితే ప్రతి ఒక్క వ్యక్తి కూడా వారి విశ్వాసాన్ని దేవునికి లోబడటం ద్వారాగా వారి విశ్వాసాన్ని కనపరిచారు. ఉదాహరణకు నోవాహును కనుక చూసినట్లయితే దేవుడు ఏం చెప్పాడంటే జలప్రళయం రాబోతుందని చెప్పాడు. అప్పటి వరకు వాళ్ళు వర్షం అనేది ఎరుగరు, వర్షం అనేది తెలియదు. అలాంటిది ఈయనకి చెప్పింది ఏంటంటే నువ్వు వెళ్ళి ఓడను నిర్మించు అని చెప్పాడు. అనగానే అక్కడున్న ప్రజలందరూ కూడా ఈయన హేళన చేస్తూ ఉన్నారు. అయ్యో ప్రభువా, వీళ్ళందరూ హేళన చేస్తూ ఉన్నారు, వర్షం అంటే ఏంటో మాకు తెలియదు, అలాంటిది నువ్వు జలప్రళయం అంటున్నావు, ఓడ అంటున్నావు, ఇంత పొడుగు ఉండాలి, ఇంత వెడల్పు ఉండాలి, ఇన్ని గదులు ఉండాలి, జంతువులన్నింటినీ తీసుకురమ్మని చెప్తున్నావు అని చెప్పని అక్కడ ఏం చేయకుండా ఆయన చేసింది ఏంటి అంటే కేవలం దేవుని మాటకు లోబడ్డాడు. దేవుని మాటకు ఆయన లోబడ్డాడు. ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి తనతో పాటు తన కుటుంబాన్ని ఆయన ఆ జలప్రళయం నుంచి కాపాడుకోగలిగాడు. అలాగే ప్రతి ఒక్క వ్యక్తిని కనుక, హీరోని కనుక మనం చూసినట్లయితే, విశ్వాస వీరులను చూస్తే వారి విశ్వాసాన్ని దేవునికి లోబడటం ద్వారాగా వారు ప్రకటించారు. వారు దేవునికి ఆ యొక్క విధేయత చూపించడం ద్వారాగా, లోబడటం ద్వారాగా వారి విశ్వాసాన్ని కనపరిచారు. ఎందుకంటే విశ్వాసంలో అతి ప్రాముఖ్యమైనది దేవునికి లోబడటం. సౌలు అనుకున్నాడు, రాజు అయినటువంటి సౌలు దేవునికి బాగా అమాలేకీల నుంచి తెచ్చినటువంటి మంచి బలిసినటువంటి ఆ యొక్క ఎద్దులను బలిస్తే దేవుడు సంతోషపడతాడని చెప్పి అనుకున్నాడు. దేవుడు చెప్పాడు అక్కడ అమాలేకీల్లో శాపగ్రస్తమైన దాన్ని ఏన్నీ కూడా నువ్వు తీసుకురావద్దని చెప్పానంటే వినకుండగా దేవుణ్ణి సంతోషపెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఏం చేశాడంటే మంచి బలమైనటువంటి కొవ్వినటువంటి ఎద్దులను తీసుకొచ్చి దేవుడు సంతోషపడతాడు అనుకున్నాడు. కానీ దేవుడు సౌలు గాలి తీసేసింది. ఏమన్నాడంటే బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం అని చెప్పి అన్నాడు. ఆయన చేసినదంతా కూడా దేవుడు లెక్క చేయలేదు. ఎందుకంటే ఆయన ఎన్నో చేద్దాం, దేవుడికి బలిద్దాము, మంచి మంచి ఆవులను తెచ్చి బలిద్దాము, ఎద్దులను తెచ్చి బలిద్దాం అనుకున్నాడు. కానీ దేవుడు ఒక్కటే అంటున్నాడంటే ఇవన్నీ చేసే బదులు నీవు నా మాట వింటే అది నాకు చాలు అని చెప్పి అంటూ ఉన్నాడు. హల్లెలూయా. సో మనము కూడా ఒక్కొక్కసారి సౌలు వలె దేవునికి సహాయం చేయాలని చెప్పి చూస్తూ ఉంటాం. దేవుడికి ఏదో చేయాలి, మనం ఏదో చేయాలని చెప్పి అనుకుంటాం, చిన్న లాజిక్ మర్చిపోతూ ఉంటాం. ఆయన మాట వినటం, ఆయనకు విధేయత చూపించడం మనం మర్చిపోయి మనము దేవుని సంతోషపెట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ అబ్రహాం అయితే అలా చేయలేదు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదండి, ఏ ప్రాంతానికి వెళ్ళాలో తెలియదు. ఇప్పటిలాగా అప్పుడు గూగుల్ మ్యాప్స్ కానీ ఏమీ లేవు. ఒకవేళ గూగుల్ మ్యాప్ ఉంటే కనుక ఆ లొకేషన్ దేవుడు చెప్పును లింక్ పంపిస్తుండే, సరిపోతుండే, ఆ లింక్ పట్టుకుని వెళ్ళిపోతుండే. ఇవేమీ లేవు. అవేమీ లేకుండగా ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఒకసారి ఆలోచన చేయండి, మీరే అబ్రహాము స్థానంలో ఉంటే గనక, మీరే మొత్తం పెట్టుబడాన్ని సర్దుకున్నారు, మీ ఇంటి పక్క వాళ్ళు అడుగుతున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పని, మీ సమాధానం అబ్రహాం వలే ఉన్నదనుకోండి. సమాధానం ఏమనుకుంటారు మీ ఇంటి పక్క వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు ఏమనుకుంటారు మనల్ని కదా? ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే నువ్వు ఎట్లాగ అన్నీ సర్దుకుని ఎలా వెళ్ళిపోతున్నావు అని చెప్పనేసి అడుగుతారు. మనకు ఏదైనా ప్రాబ్లం ఉందేమో, మెంటల్గా ఏమైనా సమస్య ఉందేమో అని చెప్పనేసి నువ్వు ముందు ఎక్కడికో కాదు కానీ డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్పి మనకు సలహా ఇస్తారు.
ఇక్కడ అబ్రహాము అవేమీ లేదు, అవేమీ పట్టించుకోకుండా ఒక్కటే చేస్తున్నాడంటే తన దేవుడు ఏదైతే చెప్పాడో దానికి ఆయన విధేయత చూపిస్తూ ఉన్నాడు, లోబడుతూ ఉన్నాడు అంతే. దేవుడికి కేవలం విధేయత చూపించడం ద్వారాగా తన విశ్వాసాన్ని అక్కడ అబ్రహాం వ్యక్తపరిచాడు. సో దేవునికి విధేయత చూపించడం అంటే అబ్రహాముకు అది సామాన్యమైనటువంటి విషయం కాదండి. ఎందుకంటే తన విధేయత తన గతంలోంచి బాధాకరమైనటువంటి ఎడబాటుని కలిగిస్తూ ఉంటుంది. అప్పటి వరకు తనకు ఒక సొసైటీలో 75 సంవత్సరాల పాటు జీవించాడు. కొన్ని ప్రజలతో ఆయనకు సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. తన కుటుంబస్తులు, తన బంధువులు అనేక మంది ఆ ప్రాంతంలో ఉన్నారు. వారందరిలోంచి ఆయన వేరై అక్కడి నుంచి బయటకు రావాలి, కేవలం దేవుని మాటకు విధేయత చూపించడాన్ని బట్టి. ఆయన విధేయత అనేది ఆయన యొక్క ప్రస్తుతాన్ని సరిగా అర్థం చేసుకోవడంలో కొంచెం రిస్క్ అనేది ఉంటూ ఉన్నది. నిజంగా ఇది దేవుడే మాట్లాడాడా, నేను దేవుడు చెప్పిన ఇది దేవుడి స్వరమేనా అనేటువంటి ఒక తప్పుడు అర్థం చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. అంతేకాకుండా రేపు భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలియనటువంటి ఒక అనిశ్చితి కూడా ఉంటూ ఉన్నది. వీటన్నిటికీ పైగా అబ్రహాం ఏం చేశాడంటే దేవునికి లోబడ్డాడు. ఆ విశ్వాసము ద్వారాగా ఆయనకు దేవునికి లోబడటం ద్వారాగా అక్కడ ఏం చేస్తున్నామంటే ఆయన ద్వారాగా కొన్ని జాతులు ఆశీర్వదించబడ్డాయి. ఆయన ద్వారాగా అనేక మంది దీవెనలు పొందుకోవటం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అదంతా కేవలం ఎట్లాగంటే ఆయన విశ్వాసము ద్వారాగా దేవునికి లోబడ్డాడు కాబట్టి. ఈరోజు క్రైస్తవ విశ్వాసంలో ఉన్నటువంటి డ్రాబ్యాక్ ఏంటి అంటే మన విశ్వాసం ఉందని చెప్తూ ఉన్నాం, విశ్వాసులుగా పిలువబడుతూ ఉన్నాం, సంఘాలకు వెళ్తూ ఉన్నాం, అన్నీ చేస్తూ ఉన్నాం, కానీ దేవుని మాట వినేటప్పటికి కొన్నిసార్లు మనము ఆలోచిస్తూ ఉంటాం. మన ఆలోచన దేవుని యొక్క ఆలోచన అని చెప్పనే దానికి మనల్ని మనము కొన్నిసార్లు దేవుణ్ణి కూడా సైతం మనం పక్కన పెడుతూ ఉంటాం. ఇక్కడ అబ్రహామును చూసినట్లయితే ఆయన పూర్తిగా తన విశ్వాసాన్ని బట్టి దేవునికి లోబడ్డాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, అయినా కానీ దేవునికి లోబడ్డాడు. ఏం చెయ్యాలో తెలియదు, అయినా కానీ దేవునికి లోబడ్డాడు. సో దేవుడు ఏ విధంగా తన వాగ్దానం నెరవేర్చుకుంటాడో తెలియదు, అయినా కానీ దేవునికి లోబడ్డాడు. దేవుడు ఏ విధంగా తనకి ఇవ్వబడినటువంటి ప్రతి వాగ్దానం నెరవేర్చుకుని తనతో చెప్పిన ప్రతి మాట నిరర్ధకం కాకుండా చేస్తాడో తెలియదు, అది జరుగుద్దో లేదో తెలియదు, కానీ ఆయన దేవునికి లోబడ్డాడు. ఇలాంటి విధేయతను, ఇలాంటి లోబడటాన్ని దేవుడు చూస్తూ ఉంటున్నాడు. దేవుడు తన ప్రజల కోసం చేసినటువంటి వాగ్దానాలు ఎలా ఉంటాయంటే కొన్ని వెంటనే జరుగుతాయి, కొన్ని తప్పక జరుగుతాయి. సో ఆలస్యమైన లేకపోతే ఆ తప్పక జరుగుతూ ఉన్నప్పటికీ మనము చేసిన పని ఏంటంటే విధేయత చూపిస్తూ దేవునికి మనం లోబడి ఉండాలి. అబ్రహాము అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఆ విశ్వాసం ఏం చేసిందంటే దేవునికి లోబడేలా చేసింది. అలాంటి స్థిరమైన విశ్వాసంలో ఆయన ఉన్నాడు కాబట్టి దేవుడు అక్కడ ఆయన దేవునికి లోబట్టాన్ని మనం చూస్తూ ఉన్నాం. 17 నుంచి 19 వచనాల వరకు చూస్తే అక్కడ అబ్రహామును దేవుడు అడుగుతూ ఉన్నాడు, నీ ఒక్కగానన్న ఒక కుమారుణ్ణి వచ్చి నాకు మోరియా పర్వతాల్లో ఒక కొండ మీద నాకు బలి అర్పించని చెప్పనేసి అడిగినప్పుడు అక్కడ అబ్రహాము ప్రశ్నించలేదు దేవుణ్ణి. ప్రభువా, నేను నాకు పిల్లలు ఇమ్మని చెప్పి అడగలేదు, నేను నీవే వచ్చావు, పిల్లల్ని ఇస్తానన్నావు, నన్ను గొప్ప జనాంగంగా చేస్తానన్నావు, ఒక దేశంగా ఏర్పాటు చేస్తానన్నావు, ఎప్పుడో 100 సంవత్సరాలకి నాకు పిల్లోడిని ఇచ్చావు, మంచిదే, బాగానుంది. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఆయన్ని మళ్ళీ నాకు బలిమ్మని చెప్పాను ఎందుకు అడుగుతూ ఉన్నావు అని చెప్పాను. ఉందని మీ బైబిల్లో లేదు. మాట ఎదురు చెప్పకుండా ఆయన అడిగిన దానికి వెంటనే లోబడి ఆయన ఏదైతే చెప్పాడో దాన్ని చేయటానికి సిద్ధపడ్డాడు. విధేయత, లోబడటం ఈరోజు ప్రతి ఒక్క క్రైస్తవునిలోంచి కూడా దేవుడు అదే లోబడటాన్ని చూస్తూ ఉంటుంది. ఎలా ఉంది మన విశ్వాసం? విధేయత అనేది విశ్వాసంలో చాలా చాలా ప్రాముఖ్యమైనది. విధేయత లేకుండా నేను విశ్వాసుని అని చెప్పంటే అది ఏమాత్రం కూడా దేవుడు అంగీకరించాడు. నేను దేవుని విశ్వసిస్తున్నాను, ఆయన నమ్ముతున్నాను అంటే ఆయన మాటను కూడా మనం నమ్మాలి.
ఆయన ఏదైతే చెప్పాడో దాన్ని మనం చేయటానికి మనము ఆ మాట నమ్మటానికి మనం ముందుకు వెళ్ళాలి. నిజమైనటువంటి విశ్వాసము యథార్థమైనటువంటి విధేయతను కలిగిస్తూ ఉంటుంది. మనలో నిజమైనటువంటి విశ్వాసం ఉంటే ఆ విశ్వాసము దేవుని పట్ల విధేయత చూపించడానికి మనకు సహాయం చేస్తూ ఉంటుంది. సో మనము మన జీవితంలో విశ్వాసంలో ఎదుగటం ఎలాగని చెప్పి మనం చూస్తే ప్రతి సమయంలోనూ కూడా దేవునికి లోబడాలి. దేవునికి లోబడటంలో సమయంతో సంబంధం లేదు, దేవునికి లోబడటంలో పరిస్థితులతో సంబంధం లేదు, దేవునికి లోబడటంలో అవి ఎలాంటి ఇబ్బందులైనా కానీ వాటితో సంబంధం లేదు. అవి ఎంత కష్టమైనా, ఎంత భారమైనా, ఎంత ఇబ్బంది అయినా కానీ మనం దేవునికి లోబడాలి. అప్పుడే అది మన విశ్వాసము అలాంటి లోబడటాన్ని మనం కలిగించినప్పుడే మన విశ్వాసంలో మనం ఇంకా స్థిరులుగా ఉండగలుగుతాం. ఇక్కడ అబ్రహామును కనుక మనం చూసినట్లయితే ఆయన అలాంటి లోబడటాన్ని కలిగి ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాంటి లోబడటాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనందరము కూడా చూస్తే ఈ విశ్వాసం అనేది క్రీస్తులో ఒక యూనియన్, ఒక ఐక్యతను కలిగి ఉంటుంది. విశ్వాసం కలిగినటువంటి విశ్వాసులు అందరూ కూడా క్రీస్తులో మనకు ఒక ఐక్యత అనేది కలిగి ఉంటుంది. యేసుప్రభు వారు అంటున్నాడు యోహాను సువార్త 15:5 ద్రాక్షావల్లిని నేను తీగలు, మీరందరూ కూడా తీగలు. అంటే మనందరము దేవునితో ఒక ఐక్యత ఉన్నది. యేసుప్రభు వారు తన తండ్రి పట్ల తన విశ్వాసాన్ని లోబడటం ద్వారాగా చూపించాడు. ఆయన బిడ్డలుగా మనము అలాంటి విశ్వాసాన్ని మనం కనపరచాలి. ఆయనలో తీగలుగా ఉన్నటువంటి మనము ఆ విధేయతను మనం కనపరచాలి. యేసుప్రభు వారికి ఆ విధేయత చూపించడం చాలా కష్టమైనటువంటి పని అది. అయినప్పటికీ ఆయన తండ్రి మాటకు లోబడి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన శిలువ మరణాన్ని తీసుకోవడానికి ఆయన సంసిద్ధుడయ్యాడు. ఆ గెత్సెమనే తోటలను ప్రార్థిస్తూ ఉన్నాడు, ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదుట నుండి తొలగించు, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తం అంటున్నాడు. అంటే ఆయన యొక్క చిత్తానికి లోబడుతూ ఉన్నాడు. ఎందుకు లోబడుతున్నాడంటే తనకు తెలుసు ఒకవేళ కొంతసేపు ఆ బాధను భరించినప్పటికీ ఆ తండ్రి మీద ఆయనకు ఉన్నటువంటి విశ్వాసము ద్వారాగా లోకమంతా కూడా రక్షించబడబోతూ ఉన్నది. అలాంటి విశ్వాసము ఆయనలో తీగలుగా ఉన్నటువంటి మనము ఆ విశ్వాసాన్ని మనం కలిగి అబ్రహాము సాదృశ్యంగా అలాంటి విశ్వాసాన్ని చూపించాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఆయనకు ముదిమి వయస్సులో పిల్లవాడిని ఇస్తానన్నాడు. ఇవన్నీ నమ్మశక్యంగా లేదు. అయినప్పటికీ ఆయన దేవుని మీద ఆ విధేయత చూపించడం ద్వారాగా తన విశ్వాసాన్ని ఇంకనూ బలపరుచుకున్నాడు. ప్రియులారా, మన విశ్వాసం ఎలా ఉంటుంది? కొన్నిసార్లు మన విశ్వాసం ఎట్లాగా ఉంటుందంటే గాలికి ఎటు గాలి వేస్తే అటు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈరోజు ఆదివారం నాడు దేవుని వాక్యం విన్నాము, సో విశ్వాసం చాలా బలంగా ఉంటుంది, దేవునికి విధేయత చూపించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. తర్వాత కొద్ది రోజులకి ఏదో చిన్న సమస్య వస్తుంది, ఇది దేవునికి లోబడాలా లేదా మనుషుల వైపు చూడాలన్నప్పుడు మనుషుల వైపు చూడాలన్నటువంటి ఒక శోధన మనకు కలిగినప్పుడు ఏం చేస్తుంటామంటే దేవునికి లోబడటం అనే దాన్ని మనము తగ్గించేస్తూ ఉంటాం లేదా తీసేస్తూ ఉంటాం. అక్కడ మన విశ్వాస పరిమాణంలో మనము సన్నగిలిన వారిగా అయిపోతూ ఉంటాం. అబ్రహాముకు అలాంటి పరిస్థితులు చాలా వచ్చాయి. చాలాసార్లు కొన్నిసార్లు ఆయన బలహీనతను బట్టి ఆయన కూడా కొన్నిసార్లు పడిపోయినగా ఉన్నాడు. అయినను ఈ మాట గుర్తుపెట్టుకోండి, అయినను ఆయనకు దేవునికి విధేయత చూపించడంలో ఏ మాత్రం కూడా వెనుక తీయలేదు. హల్లెలూయా. ఈరోజు అలాంటి విధేయతను, అలాంటి దేవునికి లోబడేటువంటి మనస్సును దేవుడు మన నుంచి కోరుకుంటూ ఉన్నాడు. పరిస్థితులు ఎంత గంభీరంగా ఉన్నప్పటికీ, ఎంత కఠినమైనటువంటి పరిస్థితులు కూడా మీరు వెళ్తున్నప్పటికీ దేవుని యందు విధేయత చూపించడానికి మీరు నిర్ణయించుకోండి. ఆ విశ్వాసమును బట్టి, ఆ విధేయతను బట్టి దేవుడు తప్పకుండా మీ పట్ల అద్భుతం చేయబోతూ ఉన్నాడు. మీరు ఎదురు చూస్తున్నటువంటి ఆ కార్యాన్ని దేవుడు చేయబోతూ ఉన్నాడు. మీ యొక్క విధేయతను మీరు చూపించే ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు మీరు ఎదురు చూస్తున్న కార్యాన్ని చేయబోతుంది. సో ఇక్కడ అబ్రహాము జీవితంలో అదే జరుగుతుంది. ఆయన యొక్క విశ్వాసము దేవునికి మరింతగా లోబడేటువంటి మనస్సుని ఆయనకు కలిగించింది. అలాంటి విశ్వాసము ఈరోజు మన జీవితంలో మనము కలిగి ఉండాలి. రెండవ పాఠం అబ్రహాము జీవితంలో మనం నేర్చుకునే రెండవ పాఠం ఏంటంటే ఫెయిత్ అలౌస్ us టు రెస్ట్ అపాన్ గాడ్స్ ప్రామిసెస్ రేదర్ దెన్ రీజనింగ్. విశ్వాసము మనం తర్కించడం కంటే
దేవుని వాగ్దానాలపై ఆధారపడేలా చేస్తూ ఉంటుంది. చాలాసార్లు దేవుడు చెప్పినప్పుడు, ఏదైనా మనకి ఒక వాగ్దానం చేసినప్పుడు మానవ రీతిగా మనం చేసేటువంటి పని ఏంటంటే, ఇది ఎలా జరుగుతుంది, అవునా కాదండి, ఇది ఎలా జరుగుతుంది. శారా కూడా అన్నది, నవ్వింది, ఇది ఎలా జరుగుతుంది, ముసలిదాన్ని అయిపోయిన నాకు ఇప్పుడు పిల్లలు పుట్టడం ఏంటి అని చెప్పని శారా కూడా అన్నది. కానీ ఆమె ఆ మొదటి యొక్క సందేహం అనేది విశ్వాసం ద్వారాగా దాన్ని ఎదిరించగలిగింది, ఓడించగలిగి ఆమె విశ్వాసం చూపించడం ద్వారాగా ఆమె జీవితంలో కార్యం జరగటం మనం చూస్తూ ఉన్నాం. దేవుడు తన ప్రజల పట్ల ఎప్పుడూ కూడా వాగ్దానాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10 నుంచి 16 వచనాల వరకు చదివితే అక్కడ మనం ఈ విధంగా చూస్తూ ఉంటాం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుండెను. చూడండి, ఇక్కడ అబ్రహాముకు చెప్పాడంటే, నేను నీకు చూపించబో పట్టణానికి వెళ్ళమని చెప్పన్నాడు. ఆ పట్టణం ఎలా ఉంటుందో తెలియదు, అయినప్పటికీ ఆయన యొక్క వాగ్దానాన్ని ఆయన నమ్మాడు, అంతే. అది చూడండి ఏమంటున్నాడు అక్కడ, విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. చూడండి, ఇక్కడ శారాని కూడా మనం చూసినట్లయితే ఆమె వయస్సు గతించింది, ఆయన కూడా ఆ పిల్లల్ని కనేటువంటి ఆ శక్తి, ఆ వైటాలిటీని తను పొందుకోగలిగిందంటే ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ ఫెయిత్. ఆమెకున్న విశ్వాసాన్ని బట్టి ఆ వాగ్దాన్ని తను స్వతంత్రించుకుంది. కాబట్టి అక్కడ ఏమైందంటే ఆ ముదిమి వయస్సులో కూడా పిల్లలకనే సామర్థ్యాన్ని తను పొందుకున్నది. చదవండి బ్రదర్. అందుచేత మృతతుల్యుడైన ఆ ఒకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రము వలను సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులనై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విశదపరుచుతున్నారు కారా. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగియుండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దేవుడు ఆయన చేసినటువంటి వాగ్దానాలు ఏ విధంగా ఉన్నాయో అక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన తన ప్రజల కోసం మరలా తిరిగి వెళ్ళటానికి వీలు లేకుండా ఉండేటువంటి ఒక సుందరమైనటువంటి పట్టణాన్ని తన ప్రజల కోసం ఆయన ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. కానీ అబ్రహాం దాన్ని చూశాడా అంటే చూడలేదు. అది ఎవరు దాన్ని అనుభవించారంటే తన తరువాత తరాల వారు అనుభవించారు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఆ వాగ్దాన భూమి యొక్క ఫలాన్ని అనుభవించారు. కానీ ఇక్కడ అబ్రహాము యొక్క విశ్వాసాన్ని కనుక చూస్తే అది దూరముగా ఉన్నప్పటికీ సైతము ఆ వాగ్దానాన్ని ఆయన నమ్మాడు. దూరముగా, ఎంతో దూరముగా ఉన్నది. ఆయన జీవితంలో ఏదో అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఆయన వెళ్ళి అక్కడి నుంచి అటు ఇటు సందర్శించాడే తప్ప ఆ యొక్క ఫలాన్ని ఆయన అనుభవించినప్పటికీ దేవుని యొక్క విశ్వాసాన్ని ఆయన నమ్మినట్టుగా, ఆ విశ్వాసం ద్వారాగా ఆయన యొక్క వాగ్దానాన్ని నమ్మినట్టుగా మనం చూపిస్తూ ఉన్నాం. ఇక్కడ అబ్రహామును గనక మనము ఒకసారి మరలా ఆలోచన చేసినట్లయితే అబ్రహాము తన యొక్క విశ్వాసము ద్వారాగా దేవుని యొక్క వాగ్దానాలని ఆయన స్వతంత్రించుకున్నాడు. అబ్రహాము విశ్వాసము లేదా సారా విశ్వాసం కనుక చూసినట్లయితే అది వారు వాగ్దానాలు స్వతంత్రించుకోవడం అనేది ఒక శారీరకమైనది కాదు, ఆత్మీయ సంబంధమైనటువంటి కార్యం మనం చూడాలి. వారు శారీరకంగా బలహీనులైపోయినటువంటి వయస్సులో ఉన్నారు. కానీ దేవుడు ఆత్మీయత ద్వారాగా, వారికన్నా విశ్వాసం ద్వారాగా వారి వాగ్దానాలను వారి పట్ల ఆయన చేసినటువంటి వాగ్దానాలను ఆయన నెరవేర్చడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ వాగ్దానాలు దేవుడు మన పట్ల అనేకమైనటువంటి వాగ్దానాలు చేస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఇంచుమించుగా
8800 వాగ్దానాలు అనేవి దేవుడు తన ప్రజల కోసం చేసినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఆ వాగ్దానాల్ని మనం స్వతంత్రించుకోవడానికి మనలో అంత విశ్వాసం ఉండటం లేదు. దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానం చేసినప్పుడు మన విశ్వాసము ఆ వాగ్దానాలను స్వతంత్రించుకునేటువంటి దారిలో వెళ్ళటం లేదు. అందును బట్టే ఆ వాగ్దానాలు మన జీవితంలో కార్యం చేయటం లేదు. కానీ ఇక్కడ అబ్రహాము జీవితంలో కనుక మనం చూసినట్లయితే ఆయన దేవుని యొక్క ప్రతి ఒక్క వాగ్దానాన్ని నమ్మి దాన్ని ఎలాంటి తర్కించడము చేయలేదు. అబ్రహాము తర్కించాలంటే మొదట్లోనే ప్రారంభించవచ్చు. ఆదికాండం 12 అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు, నేను నీకు చూపించబో దేశానికి వెళ్ళు, నీ తల్లిదండ్రులను నీ యొక్క తల్లిని కుటుంబాన్ని అందరినీ విడిచిపెట్టి వెళ్ళమంటున్నాడు. అప్పుడు ఆయన అడగాలి, డీటెయిల్స్ అడగాలి. ప్రభువా నువ్వు అంటున్నావు ఆశీర్వదిస్తానంటున్నావు, దానికి ఆధారం ఏంటని చెప్పి అడగలేదు. నాకు ఏదైనా ప్రూఫ్ చూపించని చెప్పి అడగలేదు. కేవలం విధేయత చూపించడం ద్వారాగా, విశ్వాసము ద్వారాగా అబ్రహాము దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మాడు. ఇది అంటే సులువైన పని కాదు. మనం ఏంటంటే జరిగిపోయింది, మన బైబిల్లో ఉన్నది చదువుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఒక నామినల్గా చదువుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు మనకు అంతగా అనిపించదు. కానీ మీరు ఒక గైనకాలజిస్ట్ దగ్గర కూర్చుని వాళ్ళతో మాట్లాడుతూ అడుగుతూ ఈ యొక్క విషయాన్ని గురించి ఆలోచన చేయండి. ఒక ముదిమి వయసులోకి వచ్చినటువంటి స్త్రీ గర్భము ధరించడం అంటే అది ఎంత డిఫికల్ట్ సిచ్యువేషనో వాళ్ళు మీకు చెప్తారు. అది ఎంత అసాధ్యమైనటువంటి కార్యమో వాళ్ళు మీకు వివరిస్తారు. అలాంటి అసాధ్యమైనటువంటి కార్యాన్ని దేవుడు కేవలం వారి విశ్వాసాన్ని బట్టి వారి జీవితంలో నెరవేర్చాడు. 100 సంవత్సరాల వయసులో అబ్రహాము చిన్న బాబుని ఎత్తుకుని ఆడిస్తూ ఉన్నాడు. 100 సంవత్సరాల వయసులో మనవల్ని ఎత్తుకునేటువంటి వయసులో కొడుకుని ఎత్తుకుని ఆడించేటువంటి స్థితిలో ఆయన ఉన్నాడు. ఆయన అంటే అదంతా కూడా మనం చూస్తే ఏమనిపిస్తుందంటే దేవుడు తన పట్ల చేసిన వాగ్దానాన్ని ఆయన మర్చిపోలేదు. దేవుని పక్షముగా ఆయన ఏదైతే వాగ్దానం చేశాడో దాన్ని నెరవేర్చాడు. మనం ఏం చేస్తుంటామంటే కొన్నిసార్లు ఆ వాగ్దానాలను ఏమాత్రము లెక్క చేయం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు, మనకు విశ్వాసాన్ని ఇంకొన్ని పెంపొందించడానికి మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు. కానీ మనం ఏం చేస్తుంటామంటే ఆ వాగ్దానాన్ని మనము వినకుండా పక్కన పెడుతూ ఉంటాం. కొన్నిసార్లు నేను కూడా అలాంటి విశ్వాసంలో కొంచెము కింద స్థాయిలోకి వెళ్ళినప్పుడు నా యొక్క అనుభవాన్ని నేను మీతో పంచుకుంటాను. మా పాపకు సెంట్ ఆన్స్లో అడ్మిషన్ గురించి ట్రై చేస్తున్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎప్పటి నుంచో ఆశ ఉండింది అక్కడ జాయిన్ చేయాలని చెప్పని. అయితే ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఇది ఎలా జరుగుద్ది, అడ్మిషన్ దొరుకుతుందా లేదా అని చెప్పని. అయితే మాకు ఇంకొక పరిస్థితి ఏంటంటే ఇంకొకటి కూడా ఆలోచన చేస్తాం, ఒకవేళ ఇక్కడ దొరకకపోతే వేరే కాలేజీలో కూడా ట్రై చేద్దాం, ప్లాన్ బి పెట్టుకుందామని చెప్పనేసి సెయింట్ ఫ్రాన్సిస్ అని ఇంకొక స్కూల్లోకి వెళ్ళి అక్కడ కూడా మేము అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఇక్కడికన్నా అక్కడే ముందు మాకు అడ్మిషన్ వచ్చింది. ఇంటర్వ్యూ ఫేస్ చేసింది. ఇంటర్వ్యూ ఫేస్ అయిన తర్వాత వాళ్ళు అడ్మిషన్ కూడా ఓకే చేశారు. మేమేం చేసామంటే ఆ దేవుని యొక్క దేవుని విశ్వాసంలో కొంచెం సన్నగిల్లిపోయి అక్కడ ఏమైందంటే రెండో దానికి వెళ్ళాల్సిన పరిస్థితికి వచ్చింది. అప్పుడు అనిపించింది, అంటే ఈ వాక్యాన్ని సిద్ధపడుతున్నప్పుడు అనిపించింది, దేవుని కృపను బట్టి అంటే సెయింట్ ఆన్స్లో సీట్ వచ్చింది. అయితే ఆ సమయంలో నేనెంత అవిశ్వాసంగా ఉన్నాను, ఎందుకు ఇంకొక దారి ఏదైనా ఉందేమో అని చెప్పని నేను ఎందుకు చూడగలిగాను. అప్పుడే దేవుడు ఇస్తాడు అని చెప్పనేసినటువంటి ఒక ధైర్యమైనటువంటి దృఢమైన విశ్వాసాన్ని నేను కలిగి ఉంటే సరిపోయేదేమో అని అనిపించింది నాకు. అంటే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే దేవుని యందు విశ్వాసం చూపించడంలో ప్లాన్ బి అనేది ఉండదండి. ఇది కాకపోతే ఇంకొకటి, ఇది కాకపోతే అది చేద్దాంలే అని చెప్పి అనేది ఉండదు. ఎందుకంటే మనకున్న విశ్వాసం బట్టి అది దేవుడు చేస్తాడని చెప్పి మనం నమ్మగలగాలి. అది మనకు దేవుడు ఇవ్వగలుగుతాడని చెప్పి మనం నమ్మినప్పుడు, మన దేవుని మీద మన విశ్వాసం ఉంచినప్పుడు, అది పరిపూర్ణంగా అది నమ్మితే తప్పకుండా అది మన జీవితంలో చూడగలుగుతాం. సో కొన్నిసార్లు మనము ఈ ప్లాన్ బి అనేటువంటి ఆప్షన్ పెట్టుకుంటూ ఉంటాం. దేవుడు ఆశీర్వదించేటప్పుడు ఆయన సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు తప్ప మరలా ప్లాన్ బి పెట్టుకుని ఇంకొక అవకాశం పెట్టుకునేటువంటి పరిస్థితి
ఉండదు. అలాంటి స్థితిలోనికి దేవుడు ఏమాత్రం కూడా చేయడు. కానీ మనము కొన్నిసార్లు అవిశ్వాసం ద్వారాగా విశ్వాసంలో సన్నగిల్లిపోయి దేవుని యొక్క వాగ్దానాలు నమ్మం. అని దేవుడైతే మనకు వాగ్దానం చేసిన ప్రతి వాగ్దానం నెరవేర్చడానికి ఆయన నమ్మకస్తుడిగా ఉంటూ ఉన్నాడు. వాటిని మనం స్వతంత్రించుకోవాలి అంటే అది కేవలము ఆయన మీద విశ్వాసం ద్వారా మాత్రమే అది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ అబ్రహాం అదే చేశాడు. దేవుని వాగ్దానాలు కేవలం ఆయన వాగ్దానాన్ని నమ్మాడు అంతే. దేవుడు చేస్తానన్నాడు. అది 100 సంవత్సరాలకో ఇంకొక 20 సంవత్సరాలకో 130 సంవత్సరాలకో ఎప్పుడైనా చేయని, నేను దేవుని చెప్పిన మాటను నేను లోబడతానని చెప్పని ఆ దేశంలోంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని దినాలకు తన తండ్రి చనిపోయాడు హారాను పట్టణంలో. అయినా తన యాత్రను ఆపలేదు, కొనసాగించాడు. ఆ విశ్వాస యాత్రను కొనసాగించి దేవుడు చెప్పి నడిపిస్తున్న ప్రతి స్థలానికి ఆయన వెళ్ళటం జరిగింది. అలా వెళ్ళటం ద్వారాగా దేవుడిచ్చిన ప్రతి వాగ్దానాన్ని తన జీవితంలో ఆయన నెరవేర్చుకున్నాడు. కొన్నిసార్లు అవిశ్వాసాన్ని బట్టి ఆయన కూడా సన్నగిల్లిన వాడిగా కనపడుతూ ఉన్నాడు. షారా చెప్తూ ఉన్నది, నా వల్ల నీకు గర్భం రాదులే కానీ ఇంకా నీవు హాగరుతో పొమ్మని చెప్పానని చెప్తున్నది. అవిశ్వాసపు మాటలు. అలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినప్పటికీ ఆయన దేవుని యొక్క వాగ్దానాల యందు నమ్మిక ఉంచాడు కాబట్టి ఆ వాగ్దాన ఫలమును ఆయన అనుభవించాడు. ఆ వాగ్దాన ఫలం ఏంటంటే తన కుమారుడైనటువంటి ఇస్సాకు ద్వారాగా అనేక జనాంగములు పుట్టి తన ద్వారాగా గొప్ప దేశము, ఒక జాతి ఏర్పడడానికి దేవుడు మార్గాలు తెరిచాడు. అంతేకాకుండా ఈ అబ్రహాము ద్వారాగా, అబ్రహాము కనుక మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉంటాడు రోమీ పత్రిక గలతీ పత్రికలు కూడా చెప్తుంటే ఏంటంటే ఆయన విశ్వాసము ద్వారాగా నీతిమంతుడిగా తీర్చబడినంట. ఆ విశ్వాసము ద్వారాగా నీతి అనేది అబ్రహాముకు కలిగింది. ఆయన యొక్క బిడ్డలుగా విశ్వాసులకు తండ్రిగా అబ్రహాం ఉంటుండగా మనము విశ్వాసులముగా మనము కూడా ఆ యొక్క రక్షణ భాగ్యంలోనికి మనం వెళ్తూ ఉన్నాం. మనందరము కూడా అబ్రహాము సంతానం కాదు. బయోలాజికల్గా మన అబ్రహాముకి ఏమాత్రం కూడా సంబంధం లేదు. కానీ ఆత్మీయంగా మనము స్పిరిచువల్గా మనం అబ్రహాము సంతానముగా మనం పిలువబడుతూ ఉన్నాం. సో అబ్రహాముకు దేవుడిచ్చినటువంటి వాగ్దానము దేశాలను ఆయన నుంచి ఆశ్రయించబడతాయంట. ఒకసారి చూద్దామా? ఆదికాండం 12వ అధ్యాయము 3వ వచనం. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, భూమి మీద ఉన్న భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడను. ఈరోజు అబ్రహామును బట్టి అనేక మంది విశ్వాసులుగా తీర్చబడ్డ మనం ఆశీర్వదించబడుతూ ఉన్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు చేసిన రక్షణ కార్యం ద్వారాగా మనందరూ రక్షించబడుతూ ఉన్నాము. కానీ మనందరకు ఆ విశ్వాసమునకు మాదిరిగా అక్కడ అబ్రహాము కనిపిస్తూ ఉన్నాడు. ఆ విశ్వాసులకు తండ్రిగా ఆయన చేసినటువంటి ఆ యొక్క నీతిని బట్టి, ఆ విశ్వాసమును బట్టి ఆయన నీతిమంతుడిగా తీర్చబడటం ద్వారాగా మనము దేవునికి లోబడటాన్ని ఆయన మనకు నేర్పించాడు. తద్వారా ఈరోజు భూమి యొక్క అనేకమైనటువంటి వంశములు, దేశములు ఆయనను బట్టి ఆశీర్వదించబడుతూ ఉన్నాయి. ఈ యొక్క వాగ్దానము అబ్రహాము జీవితంలో నెరవేరబడింది అంటే మనం ఆలోచన చేయండి. కేవలమైన విశ్వాసం ద్వారాగా వాగ్దానాలను ఆయన నెరవేర్చుకుంటూ ఉంటున్నాడు. ఒక ఇంటి దగ్గర 2 పిల్లలు ఆడుకుంటూ ఉన్నారంట. పక్కింటి పిల్లలు ఇంకో 2 పిల్లలు అలాగొచ్చి ఆడుకుంటుంటే ఒక పిల్ల తన దగ్గర ఉన్న డబ్బులు తీసి చూపిస్తూ నా దగ్గర 50 రూపీస్ ఉన్నాయని చెప్పి చూపించిందంట. పక్కన ఇంకొక అమ్మాయి తన దగ్గర 50 రూపాయలు ఉన్నాయి, తను ఏమంటుందంటే నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయని చెప్పి అంటున్నదంట. అనగానే ఆ ముందు 50 రూపాయలు చూపించిన అమ్మాయి అన్నదంట, లేదు తన దగ్గర 50 రూపాయలే ఉన్నాయి, 100 రూపాయలు లేవని చెప్పి అన్నదంట. ఈ అమ్మాయి అంటుందంట, మా నాన్న నాకు చెప్పాడు సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత 50 రూపాయలు ఇస్తానని చెప్పి అన్నాడు, ఆ 50 ఈ 50 కలిపితే 100 రూపాయలు అయినాయి అని చెప్పి చెప్తూ ఉన్నదంట. వాళ్ళ నాన్న ఇంకా ఇంటికి రాలేదు, ఆ 50 రూపాయలు ఇవ్వలేదు. కానీ ఏం చేస్తుందంటే నా తండ్రి చెప్పినటువంటి మాటను నమ్మి ఏమంటుందంటే మా నాన్న నాకు ఇస్తానన్నాడు సాయంత్రం వచ్చిన తర్వాత, సో ఆ 50 కలిపితే ఈ 50 ఆ 50 కలిపితే 100 రూపాయలు అవుతున్నాయని చెప్పనేసి
ఆ అమ్మాయి చెప్తూ ఉన్నదంట. చిన్నపిల్లలు ఎంత విశ్వాసంగా వాళ్ళు ఉంటారో ఒకసారి మనం ఆలోచన చేయొచ్చు. తండ్రి మాట చెప్పాడు అంటే అది చేస్తాడని చెప్పని వాళ్ళు నమ్ముతారు. అదే తండ్రి వచ్చాక ఇస్తానన్నాడంటే తప్పకుండా అది ఇస్తాడని చెప్పని వాళ్ళు నమ్ముతారు. సో మనము కూడా దేవుని పట్ల విశ్వాసంతో అలాంటి నమ్మికను మనము దేవుని యందు ఉంచాలి. నా తండ్రి నాకు చేస్తానని చెప్పన్నప్పుడు అది ఎట్టి పరిస్థితుల్లోనే ఆయన చేస్తాడు. భూమి తలకిందులైనా కానీ అది ఆయనకు నాకు చేస్తాడు అనేటువంటి విశ్వాసం మనము కలిగి ఉండాలి. అలాంటి చిన్నపిల్లలు కలిగినటువంటి ఆ స్థిరమైనటువంటి దృఢమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. మన పరలోకపు తండ్రి ఈ లోకపు తండ్రి కన్నా ఇంకా గొప్పవాడు. ఆయన మనకు మాట ఇస్తే ఆ మాటను నెరవేరుస్తాడు తప్ప మాటను ఎన్నడూ కూడా ఆయన తప్పిపోయే దేవుడు కాదు. మనము చేసిందంటే ఆ వాగ్దానాలను కేవలం నమ్మటం మాత్రమే. ఆయన మనకు ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానం మన విశ్వాసం ద్వారాగా ఆయన నమ్మాలి. తర్కించడం కాదు, రీజనింగ్ చేయటం కన్నా మన వాగ్దానం నమ్మినప్పుడు ఆయన యొక్క వాగ్దానాల యొక్క నెరవేర్పు మన జీవితంలో మనం చూడగలుగుతాం. ప్రియ సంగమా, దేవుని యొక్క బిడ్డలుగా దేవుడు మన పట్ల ఆయన రక్షణను మనకు వాగ్దానం చేశాడు. పరలోకం నిత్య జీవాన్ని మనకు ఆయన వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం బట్టి మనము మన విశ్వాసాన్ని బట్టి ఆ వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకుంటూ ఉన్నాం. అలాగే ప్రతి వాగ్దానము, దేవుడు చేసినటువంటి ప్రతి వాగ్దానము కూడా మన జీవితంలో నెరవేరాలి అంటే మనలో విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే ఇంకా దేవుడు చేసిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని నమ్మేలాగా, అది నెరవేర్పుకి కార్యం జరిగేలాగా చేస్తూ ఉంటుంది. అవిశ్వాసాన్ని బట్టి మన యొక్క వాగ్దానాలు అనేవి డిలే అవుతూ ఉంటాయి. దేవుడిచ్చిన ఆశీర్వాదాలు అనేవి ఆలస్యం అవుతూ ఉంటున్నాయి. కానీ ఆయన ఏమాత్రం కూడా ఆ వాగ్దానాన్ని మర్చిపోవడానికి ఆయన ఇష్టంగా లేడు. మనకు చేసినటువంటి ప్రతి వాగ్దానాన్ని ఆయన నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. మనమైతే విశ్వాసాన్ని బట్టి దేవుని వాగ్దానాలపైన మనము నమ్మిక ఉంచాలి. కానీ దాన్ని మనం రీజనింగ్ చేయటము, తర్కించడం అనేది అది ఏమాత్రం మంచిది కాదు. మూడవ పాఠం అబ్రహాము యొక్క విశ్వాసం నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే, ఫెయిత్ మేక్స్ అస్ బ్లెస్సింగ్ టు జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్. విశ్వాసం మనల్ని తరతరాలకు ఆశీర్వాద కారణంగా చేస్తూ ఉంటుంది. అబ్రహాము ఎప్పుడైతే దేవుని పట్ల విశ్వాసంను కనపరిచి విధేయతగా ఉన్నాడో ఆయన మాత్రమే ఆశీర్వాదం పొందుకోలేదు, కానీ తరువాత అనేక తరాలు ఆయన్ను బట్టి ఆశీర్వదించబడుతూ ఉన్నాయి. ఇక్కడ మనం చూసాం కదా, ఇందాక మనం చదువుకున్నటువంటి వాక్య భాగం 12వ అధ్యాయంను 3వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. నిన్ను బట్టి భూమి యొక్క సమస్త వంశములను నీ యందు ఆశీర్వదించబడనని అబ్రహాంతో చెప్తూ ఉంటున్నాడు. అంటే భూమి మీద ఉన్న సమస్త వంశములను ఆయన ద్వారా ఆశీర్వదిస్తున్నాడు అంటే అది కేవలము ఈ ఆశీర్వాదము ఆయనకు మాత్రమే కాదు, కానీ ఆయన యొక్క విశ్వాసాన్ని బట్టి అనేక తరాలు ఆశీర్వదించబడుతూ ఉన్నాయి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము మనం 17, 19 అలాగే 12వ వచనం నుంచి కనుక మనం చూసినట్లయితే అక్కడ చూస్తూ ఉంటాం, ఆయన చేసినటువంటి విశ్వాసమును బట్టి అనేకులు ఆ యొక్క వాగ్దాన భూమిలో పరవాసులుగా ఉండి ఆ పునాదులు గల పట్టణాన్ని ఎదుర్కొని వారు వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నారు. అంతేకాకుండా వారిని బట్టి ఇస్సాకును బట్టి ఇంకా యాకోబు, ఇలాగా అనేక తరాలు ఆశీర్వదించబడటం మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము తన విశ్వాసమును చూపించడం ద్వారాగా ఆయన ఒక్క తరం మాత్రమే కాదు, కానీ తన తరువాత అనేక తరాలు ఆశీర్వదించబడ్డాయి. చూడండి, దేవుడు భూమి మీద నరుల యొక్క పాపం విస్తరించినప్పుడు ఆదికాండం 7వ అధ్యాయంలో మనం చూస్తుంటాం కదా, దేవుడు ఏమో ఆలోచన వచ్చింది ఏంటంటే ఈ మానవాళంతటిని కూడా నాశనం చేసే. ఆ సమయంలో నోవాహు నీతిమంతుడిగా కనిపించాడు. ఆయన యొక్క నీతిని బట్టి, విశ్వాసాన్ని బట్టి తన కుటుంబాన్ని కాపాడి మరల ఆయనతో ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత 8-9 తరాల తర్వాత అబ్రహామును దేవుడు మరలా నిబంధన చేస్తూ ఉన్నాడు. దేవుడు నోవాహుతోనే ఆ నిబంధన చేసి నోవాహుతోనే కొనసాగించవచ్చు, కానీ అబ్రహాములో ఒక ప్రత్యేకతను దేవుడు గమనించి ఆ లోబడే తత్వాన్ని చూసి ఆయనతో మరలా ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు. నోవాహు నిబంధన తర్వాత మరలా ఫ్రెష్గా అబ్రహాముతో కొత్త నిబంధన చేస్తూ ఉన్నాడు.
నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తానంటున్నాడు. అంతేకాకుండా నిన్ను దూషించే వారిని నేను శపిస్తాను, నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను, నీ వల్ల సమస్త భూమి మీద ఉన్న సమస్త వంశములు ఆశీర్వదించబడతాయని చెప్పని అక్కడ అబ్రహాముతో దేవుడు నిబంధన చేస్తూ ఉన్నాడు. అంటే ఆయన యొక్క విశ్వాసము మరలా దేవునితో ఒక కొత్త నిబంధన చేసేలాగా దేవుని ప్రేరేపించింది. మన యొక్క విశ్వాసము దేవుడు మన చేత ఇంకా గొప్ప కార్యాలు జరిగించేలాగా, మన ద్వారా ఇంకా అద్భుతమైనటువంటి కార్యాలు తరువాత తరం వారు చూసేలాగా మన విశ్వాసం ఉండాలి. ఇక్కడ అబ్రహాముకు కలిగినటువంటి ఆ యొక్క ఆశీర్వాదము తన తరంలో కన్నా తరువాత తరాల వారు ఎక్కువ ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. ఆ వాగ్దాన ఫలంలో వారు నాటని చెట్ల యొక్క ఫలాన్ని వారు అనుభవించారు. వారు కొయ్యనేటువంటి ఆ యొక్క పంటల యొక్క ఫలాన్ని వారు అనుభవించారు. వారు విత్తని పంటల యొక్క ఫలాన్ని వారు అనుభవించారు. ఇదంతా ఎలాగ సాధ్యమైందంటే దేవుడు అబ్రహాముకు చేసినటువంటి ఆ యొక్క నిబంధన. దేవుడు అబ్రహాంతో చేసినటువంటి ఆ నిబంధన ద్వారాగా ఆ తరువాత తరాలు, అబ్రహాము యొక్క తరువాత తరాలు, అనేక తరాల వరకు వారు దేవుని యొక్క ప్రజలుగా ఆశ్రయించబడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలుగా ప్రత్యేక జనాంగముగా, ఇశ్రాయేలు జనాంగముగా వారు ఆశ్రయించబడుతున్నారంటే అది అబ్రహాము యొక్క విశ్వాసమును బట్టి, ఆయనతో దేవుడు చేసిన నిబంధనను బట్టి. దేవుడు మోషేను ఆ మండుచున్న పొదలోంచి పిలుస్తూ ఉన్నప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు, నేను మీ పితరుల దేవుడైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడిని అంటూ ఉన్నాడు. అంటే ఆ అబ్రహామును బట్టి దేవుడు ఆయనతో చేసిన నిబంధనను దేవుడు అప్పటికి కూడా మర్చిపోలేదు. వారు ఐగుప్తులో ఉన్నారు, బానిసలుగా ఉన్నారు, వారి జీవితం అనుకుంటున్నారు ఇంక ఇలాగే ఉంటుంది, మా జీవితం ఎల్లకాలం ఇలాగే ఉంటుంది అనుకున్నారు. అయినప్పటికీ దేవుడు వారి యొక్క దుస్థితిలో వారిని విడిచిపెట్టలేదు. వారిని మరలా పిలుచుకుని వచ్చి వాగ్దాన భూమిని వారికి బహుమానంగా వారికి ఇవ్వటం జరిగింది. ఆ బానిసలుగా ఉన్నటువంటి వారు ఈరోజు దేశంలో స్వతంత్రులుగా వారు జీవిస్తూ ఉన్నారు. ఎంతో పాలు తేనెలు ప్రవహించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ యొక్క స్థలములో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఫలాన్ని వారు అనుభవిస్తూ ఉన్నారు. ఇవి శారీరకమైనటువంటి ఆశీర్వాదాలు అయితే, ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదము వారు నిజమైన దేవుని ఎరిగిన వారుగా, నిజమైన దేవుని వెంబడించేవారుగా, నిజమైనటువంటి దేవుని ప్రజలుగా వారు అక్కడ దేవుని ప్రజలుగా వారు పిలువబడుతూ ఉన్నారు. అంతేకాకుండా వారి ద్వారాగా లోకానికి రక్షకుణ్ణి కూడా ఆ జనాంగంలోంచి రాబోతూ ఉన్నాడు. సో ఎన్ని ఆశీర్వాదాలు అబ్రహాము ద్వారాగా తరతరాలు పొందుకుంటూ ఉన్నారు. శారీరకమైనటువంటి ఆశీర్వాదాలు వారు పొందుకున్నారు. అంతేకాకుండా ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు, నిజమైనటువంటి దేవుడు, ఒక్కగానొక్కడైనటువంటి ఆ దేవుణ్ణి ప్రజలుగా వారు పిలువబడుతూ ఉన్నారు. రక్షకుడు మెస్సయ్య ఆ యొక్క జనాంగంలోంచి ప్రజలందరికీ రక్షణ ఇవ్వటానికి, లోకమంతటికీ వారి పాపము నుంచి వారికి విముక్తిని కలగజేయడానికి మెస్సయ్యను వారి మధ్యలోంచే లేపాడు దేవుడు. అలాంటి ఆశీర్వాదము అబ్రహాము విశ్వాసము ద్వారాగా తరతరాలకు కలుగుతూ ఉంటూ ఉన్నది. గలతీ పత్రిక 3వ అధ్యాయం 13 నుంచి 16 వచనం వరకు మనం చూసినట్లయితే అబ్రహాము విశ్వాసమును బట్టి అనేక తరాలు ఆశ్రయించబడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అనేక తరాలు ఆశ్రయించబడటానికి అబ్రహాము కారణముగా ఉన్నట్టుగా అక్కడ పౌలు భక్తుడు గలతీ పత్రికలో మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. ప్రియ సంగమ, మన యొక్క విశ్వాసమును బట్టి మనం మాత్రమే ఆశ్రయించబడటం కాదు, కానీ మన తరువాత అనేక తరాలు ఆశ్రయించబడాలి. మన తరువాత అనేక తరాలు ఆశ్రయించబడటానికి దేవుడు మనల్ని చూస్తూ ఉంటూ ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి మనము కేవలము ఈ తరములోనే మనము జీవించి, ఈ తరములోనే ఆశ్రయించబడి, ఈ తరములోనే మనము అంతమైపోయేటువంటి స్థితిలోనికి దేవుడు ఉండాలని కోరుకోవటం లేదు. చాలామంది క్రైస్తవ విశ్వాసం ఎలా ఉన్నది అంటే, జీవించినంతకాలం జీవించి చనిపోయిన తర్వాత ఆ చనిపోయిన రోజో లేకపోతే మెమోరియల్ సర్వీస్ నాడో పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్పాలి. 2వ తిమోతి పత్రికలోంచి 4వ అధ్యాయం 6 నుంచి 9 వచనాల్లో ఉంటుంది కదా, మంచి పోరాటమును పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని. విశ్వాసం మనం మాత్రమే కాపాడుకోవటం కాదు, కానీ మన విశ్వాసము ద్వారాగా తరువాత తరాలు కూడా ఆశ్రయించబడాలి. నేను మంచి పోరాటం పోరాడుతున్నానని చెప్పని మనమే చెప్పడం కాదు, కానీ తరువాత అనేక తరాలు మన పోరాటాన్ని బట్టి వారు ఆశ్రయించబడాలి. మన పరుగు కడముట్టించడం ద్వారాగా అనేక మందికి వారికి రక్షణ మార్గంగా అనేకులకు మనం సాక్షార్థంగా ఉండగలగాలి.
మనము కేవలము ఈ తరాన్ని ప్రభావితం చేయడానికి మాత్రమే పుట్టలేదు ప్రియులారా. తరువాత అనేక తరాలకు మనము ప్రభావితం చేసేవారుగా, వారిని ఇన్ఫ్లుయెన్స్ చేసేవారుగా, ఇంపాక్ట్ చేసేవారుగా మనం ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అనేక తరాలకు ఈ రక్షణ భాగ్యాన్ని కలిగించేటువంటి ఒక ఛానల్ ఏంటంటే దేవుని యొక్క సంఘం. ఏంటండి? దేవుని యొక్క సంఘము తర్వాత భావి తరాలకు ఆశీర్వాదకరంగా ఉండబోతూ ఉంటుంది. మనం ఉన్నటువంటి ఈ యొక్క సంఘాన్ని మనం ఇంకా ఏ విధంగా బలపరిచి అనేక తరాలకు మన సంఘము ఆశీర్వాదకరంగా ఉండగలదు. మన సంఘంలో మనం జీవించేటువంటి జీవితం ద్వారాగా, మన సంఘ జీవితంలో మనకు ఉన్నటువంటి విశ్వాసము ద్వారాగా మన తరువాత తరాలకు మన సువార్త అందేలా మనం చేయగలగాలి. మనం గతించిపోవచ్చు, కానీ మన యొక్క ఇంపాక్ట్ ద్వారాగా సంఘం అనేది ఇంకనూ ఎదుగుతూ భావితరాలకు దేవుని యొక్క సువార్తను ప్రకటించగలుగుతుంది. సో దేవుడు మనకు మంచి సంఘ కట్టుబాట్లను మనకి ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు. ఈ సంఘము ద్వారాగా, ఈ సంఘములకు కట్టుబడి ఉండటం ద్వారాగా, సంఘంలో మనము పాత్రను పోషించడం ద్వారాగా, సంఘంలో ఒక మంచి విశ్వాసిగా మనం ఉండటం ద్వారాగా, ఆ విశ్వాసాన్ని మనం అలవర్చుకోవటం ద్వారాగా మనం భావితరాలకు ఒక మాదిరిని మనము విడిచిపెట్టగలుగుతాం. భావితరాలకు మనము ఆశీర్వాద కారణంగా మనం ఉండగలుగుతాం. దేవుడు ఆయన ప్రేమించినటువంటి ఈ సంఘము అనేక తరాలకు ఆశీర్వాద కారణంగా ఉన్నది, ఇంకా రాబోయే తరాలకు కూడా ఆశీర్వాద కారణంగా ఉండబోతూ ఉన్నది. సో ఈ సంఘము యొక్క మనుగడను మనం ముందుకు ప్రోత్సహించగలగాలి. దేవుని యొక్క ఆశీర్వాదాలు సంఘము ద్వారాగా లోకంలోనికి వెళ్తూ ఉండగా ఈ సంఘాన్ని బలపరచడానికి మన యొక్క విశ్వాసాన్ని మనం ఉపయోగించాలి. ఇది ఎవరిదో ఒక వ్యక్తి సంఘం కాదండి, దేవుడు ప్రేమించినటువంటి సంఘం. దేవుడు ఈ యొక్క సంఘం కోసం వెల చెల్లించినటువంటి సంఘం ఇది. తన రక్తాన్ని చెందించి, ఆ రక్తాన్ని వెలగా చెల్లించి ఈ సంఘాన్ని కొన్నాడు ఆయన. ఈ సంఘము ద్వారాగా అనేక తరాలను ఆశీర్వదించాలని చెప్పి ఆయన కోరుకుంటూ ఉన్నాడు. సమస్త మానవాళి ఈ సంఘం ద్వారాగా దీవించబడాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాడు. మన విశ్వాసం ఈ సంఘాన్ని ముందుకు ప్రోత్సహించడంలో తోడ్పడగలగాలి. ఆ రోజుల్లో అబ్రహాముకి సంఘం అనేటువంటి ఈ పరిస్థితి లేదు, కానీ మనకైతే ఈ సంఘం అనేటువంటి పరిస్థితిని దేవుడు మనకిచ్చాడు. ఈ సంఘంలో ఉండేటువంటి బాధ్యతను దేవుడు మనకిచ్చాడు. సో ఈ బాధ్యతలో మనము చేయాల్సినటువంటి పని ఏంటంటే మన విశ్వాసము ద్వారాగా సంఘాన్ని మనం ప్రభావితం చేయాలి. సంఘం ఇంకా ముందుకు బలపరచబడటానికి, ఇంకా నువ్వు వృద్ధిలోనికి వెళ్ళటానికి, ఇంకా అనేక మందిని ప్రభావితం చేయడానికి మనం సంఘాన్ని ప్రోత్సహించాలి. ఈ లోకంలో నేను జీవించాను, నా కుటుంబం జీవించింది, ఒక మంచి జీవితాన్ని జీవించాను కాదు. ఒక విశ్వాసిగా మనము జీవించడంతో పాటు తరువాత తరాలు ఆస్వాదించబడాలి. అది ఎలాగంటే మన యొక్క విశ్వాసం ద్వారాగానే అది జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. సో దేవుడు ఒక గొప్ప ఆధిక్యత మనకిస్తూ ఉన్నాడు. మనం విశ్వాసాన్ని కలిగి ఉండటం ద్వారాగా మనము మాత్రమే కాకుండా తరువాత తరాలు కూడా ఆశించబడేలాగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. అది కేవలము మనం దేవుని యందు విశ్వాసము చూపించడం ద్వారా మాత్రమే. తరము వెంబడి తరము వారు ఆశీర్వదింపబడతారంటే అది కేవలం మనం చూపించే విశ్వాసం ద్వారా. మన తరువాత మన పిల్లలు, మన మనవలు చెప్పగలగాలి, మా తండ్రి గారు, మా తాతగారి యొక్క విశ్వాసము ద్వారాగా నేను ఈరోజు దేవుని ప్రేమను అనుభవించగలుగుతూ ఉన్నాను. చూడండి, పౌలు భక్తుడు చెప్తున్నాడు తిమోతి గురించి, ఆ విశ్వాసము నీ యవ్వలోను నీ తల్లిలో నాకు కనిపించింది అంటున్నాడు. అలాంటి గొప్ప పేరు మనం సంపాదించుకోవాలి విశ్వాసము ద్వారాగా. ఆ విశ్వాసమును బట్టి మన తరువాత తరాలు అనేకులకు సువార్త ప్రకటించేవారుగా, సంఘంలో ఒక మూల స్తంభం వరే వారిని మనం తయారు చేయగలగాలి. అది చేయాలంటే మొదటిగా మనము విశ్వాసంలో బలపడాలి. అబ్రహాము కలిగినటువంటి ఆ దృఢమైన విశ్వాసాన్ని మనము కలిగి ఉండటం ద్వారాగా మనము తర్వాత తరాలకు ఆశీర్వాద కారణంగా మనం ఉండబోతూ ఉన్నాం. ఈరోజు మనం 3 పాఠాలు మనం అబ్రహాము జీవితంలో నేర్చుకున్నాం. అదేంటంటే ముఖ్య పాఠం ఏంటి అంటే మన విశ్వాసము, దేవుడు వాగ్దానం చేసిన వాటిని నమ్మి విశ్వసించి అనేక తరాలకు ఆశీర్వాద కారణంగా ఉండేలాగా మన విశ్వాసం మనల్ని నడిపించాలి. మన విశ్వాసం మనం ఎలా నడిపించాలంట? దేవుడు వాగ్దానం చేసిన వాటిని నమ్మి విశ్వసించి
అనేక తరాలకు మనం ఆశీర్వాద కారణంగా ఉండేలాగా మన విశ్వాసం మనం నడిపించాలి. క్రైస్తవ జీవితంలో విశ్వాసం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. అందుకే హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయం ప్రారంభంలో చెప్తుంటే ఏంటంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండట అసాధ్యం అంట. అంటే మనం దేవుణ్ణి సంతోషపరచాలి లేదా దేవునికి మనం ఇష్టంగా ఉండాలి అంటే మనం విశ్వాసం చూపించాలి. ఎలాంటి విశ్వాసము? దేవునికి లోబడేటువంటి విశ్వాసం. దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకునేటువంటి విశ్వాసం. మన యొక్క విశ్వాసము ద్వారాగా భావితరాలు ఆశించబడాలి అనేటువంటి ఉద్దేశం కలిగినటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. మనం విశ్వాసం లేకుండా దేవుని సంతోషపరచలేము. మనం ఇచ్చే దశంభాగాలు కానీ, మనం ఇచ్చే కానుకలు కానీ, మనం సంఘానికి వచ్చే తీరు కానీ, ఇవన్నీ కాదని దేవుడు చూసేది. అఫ్కోర్స్ అవన్నీ ఇంపార్టెంట్, ఇవ్వాలి. మనం కానుకలు ఇవ్వాలి, దశంభాగం నమ్మకంగా దేవునికి ఇవ్వాలి, ఇవన్నీ చేయాలి. మరీ ప్రాముఖ్యముగా మనం విశ్వాసము లేకుండా దేవుని ఏమాత్రము సంతోషపరచలేం. దృఢమైనటువంటి విశ్వాసం ద్వారా అబ్రహాము జీవితంలో గొప్ప కార్యాలు మనం చూసాం. కేవలం ఆయన జీవితంలో మాత్రమే కాదు కానీ ఆయన తరువాత తరాలు దీవించబడటం మనం చూస్తూ ఉంటాం. అలాంటి ఆశీర్వాదము మన జీవితంలో సహితం ఇంకా ముందు కొనసాగాలి అంటే అబ్రహాముకు కలిగినటువంటి విశ్వాసము మనము కలిగి ఉండాలి. ఈ స్టాన్లీ జోన్స్ అనేటువంటి దైవజనుడు ఏమంటాడంటే, విశ్వాసం అనేది కేవలం మనం దేవుణ్ణి పట్టుకోవటం మాత్రమే కాదు కానీ దేవుడు మనల్ని పట్టుకోవటం అంట. విశ్వాసం అంటే దేవుణ్ణి మనం పట్టుకోవటం కాదు కానీ దేవుడే మనల్ని పట్టుకోవటం అంట. సో మనం ఎప్పుడైతే విశ్వాసం చూపిస్తున్నామో ఏమాత్రం కూడా మనము ఇటు అటు చెదిరిపోకుండా ఆయన మనం పట్టుకునే అవకాశం ఉంటుంది. సో మన జీవితంలో అట్టి సో దేవుడు తన ప్రజల్లోంచి విశ్వాసుల్ని కావాలని చెప్పి చూస్తూ ఉన్నాడు. మనము ఏదో కేవలం విశ్వాసిగా మన జీవితాన్ని లోకంలో జీవించడం మాత్రమే కాదు కానీ ఆ విశ్వాసము ద్వారాగా ఇతరులను ప్రభావితం చేయగలిగేలా మనం ఉండాలని చెప్పని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు మన విశ్వాసం లోకానికి ఎంతో అవసరం. మనం దేవుని పట్ల చూపించే విశ్వాసము ఈరోజు అనేక మందికి ఎంతో మార్గదర్శకంగా ఉండబోతుంది. అది మనం చేయగలగాలి అంటే స్థిరమైనటువంటి విశ్వాసం మనం కలిగి, పరిస్థితులు ఎలా ఉన్నా, గంభీరంగా పరిస్థితులు కనిపించినప్పటికీ, పరిస్థితులు కఠినంగా అనిపించినా, ఇది నా వల్ల కాదు, ఇది నా శక్తికి మించిందని చెప్పి అనిపించినప్పటికీ కూడా మనం విశ్వాసంలో స్థిరులుగా మనం ఉన్నప్పుడు అవన్నీ కూడా చాలా సులువుగా మనకు కనబడుతుంది. రాజ్యాలు మారచ్చు, అధికారం మారచ్చు, పరిస్థితులు ఏమైనా కావచ్చు, కానీ మన విశ్వాసం ఎప్పుడూ స్థిరముగా ఉండాలి. ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు మనకు వాగ్దానం చేసిన ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని నెరవేరుస్తాడు, ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. అంతేకాకుండా మన ద్వారా అనేక తరాలను ఆయన ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ప్రియ సంగమ, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం, మనం ఎలాంటి విశ్వాసంలో ఏ స్థితిలో మనం ఉంటూ ఉన్నాం? ఏదో నామకార్థపు క్రైస్తవులుగా ఆదివారం సంఘానికి వెళ్ళటము, లేకపోతే ఏదో పార్టిసిపేట్ చేయాలన్నట్టుగా మనం వెళ్తున్నట్లయితే ఒక్కసారి మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. క్రైస్తవ జీవితంలో అతి ప్రాముఖ్యమైనది విశ్వాసం. మందిరానికి రావటం ఎంత ప్రాముఖ్యమో మరీ ప్రాముఖ్యంగా మనం దేవునికి విశ్వాసం చూపించాలి. దేవుని పట్ల మనకు విశ్వాసం ఉండాలి, ఆయనకు మనం లోబడాలి.
ఆయనకు లోబడినటువంటి జీవితాన్ని మనం జీవించడం ద్వారాగా మనం దేవుని యందు విశ్వాసాన్ని మనం కనపరచగలుగుతాం. మన అనుదిన జీవితంలో రాజీ పడేటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా విశ్వాసమును బట్టి మనం స్థిరంగా నిలబడినప్పుడు దేవుని యొక్క అద్భుతాలు మన జీవితంలో మనం చూడగలుగుతాం. ఇవి చూడగలగాలి అంటే చిన్న చిన్న వాటిలో సైతం మనం విశ్వాసాన్ని ప్రదర్శించడం నేర్చుకోవాలి. చిన్న చిన్న విషయాల్లో సైతం ఆ దేవుని మీద ఆధారపడటం మనం నేర్చుకోవాలి. దేవునికి లోబడటం మనం నేర్చుకున్నప్పుడు ఈ యొక్క గొప్ప కార్యాలు కూడా మన జీవితంలో మనం చూడగలుగుతాం. సో అట్టి కృప దేవుడు మనకు అందరికీ అనుగ్రహించును గాక. దయచేసి లేచి నిలబడదాం. నిలబడి ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ఏ స్థితిలో మన విశ్వాసం ఉన్నది, ఎలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉంటున్నాం. నా దగ్గర కేవలం విశ్వాసం ఉంది, నేను దేవునికి లోబడలేను అని చెప్పి అనుకుంటున్నామా? లేదో నేను ఎప్పుడో ఒకప్పుడు లోబడతానులే, నాకు విశ్వాసం అయితే ఉన్నదని చెప్పని అనుకుంటున్నామా? కాదండి. దేవుడు పరిపూర్ణమైనటువంటి విధేయతను ఆయన కోరుకుంటున్నాడు. సంపూర్ణంగా ఆయనకు లోబడడాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయనకు లోబడి ఆయన మనకు చేసినటువంటి ప్రతి వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుని ఆ ప్రతి వాగ్దానాన్ని మనం నమ్ముతూ మనం అనేక తరాలకు ఆశీర్వాద కారణంగా ఉండేలాగా ఒక తీర్మానం మనం తీసుకుని ఇక్కడి నుంచి వెళ్దాం. పాస్టర్ గారు మనల్ని ప్రార్థనలు నడిపిస్తూ ఉండగా మనందరం గట్టి తీర్మానంతో ఇక్కడి నుంచి మనం వెళ్దాం. థ్యాంక్ యూ బ్రదర్ సురేష్. అందరూ కూడా వాక్యానికి స్పందిస్తాం. ప్రియ సంగమా, ఇది నన్ను మన వాక్యంలో విన్నట్లుగా మనం విశ్వాసం కలిగి ఉంటే విధేయత చూపుతాం గనుక విధేయత కలిగిన జీవితాలని నాకు అనుగ్రహించండి ప్రభు అని ప్రభుని అడుగుదాం. తక్షణమే విధేయత చూపించాలి. ఆలస్యంగా విధేయత చూపితే అది అవిధేయతనే. అలాగే మనం విశ్వాసం కలిగి ఉన్నట్లయితే దేవుని వాగ్దానాలపై ఆధారపడతాం. మన సొంత ఆలోచనలు మనం కలిగి ఉన్నాం. మన విశ్వాసాన్ని బట్టి అనేక తరాలకు ఆశీర్వాదకరంగా ఉండాలనే తీర్మానం మనం చేసుకుందాం. అందరి చేతులెత్తి ప్రభు వైపు చూద్దాం. అందరి చేతులెత్తి ప్రభు వైపు చూద్దాం. ప్రభు, ఈ దినాన నాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. మీ దాసును నిలబెట్టుకుని నాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. ఇదిగో అన్నీ సాఫీగా ఉన్నప్పుడు మాత్రమే కాకుండా కఠినమైన సమయాల్లో కూడా నీ పట్ల విధేయత చూపుతానని ఒక తీర్మానం చేసుకొని ఇక్కడి నుంచి వెళ్దాం. ఎందుకంటే మనం ఎంతసేపు చక్కటి వాక్యం విన్నా కానీ మనము దాన్ని అన్వయించుకున్నట్లయితే లాభం లేదు. కనుక లెట్స్ కమిట్ అవర్-సెల్వ్స్. దేవా, అన్ని పరిస్థితుల్లో కష్ట సమయాల్లో కూడా మీ పట్ల విధేయత చూపుతాను, కష్టం అనిపించినప్పుడు కూడా మీ పట్ల విధేయత చూపుతానని ఒక తీర్మానం చేసుకొని ఇక్కడి నుంచి వెళ్దాం. దేవుని యొక్క వాగ్దానాల్ని మనము నమ్ముదాం. ఆయన వాగ్దానాల్ని స్వాధీనం చేసుకోవాలంటే కేవలం విశ్వాసం వల్లనే సాధ్యమవుతుంది. మన విశ్వాసాన్ని బట్టి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందాం. ఏదో భూలోకానికి వచ్చాం, డబ్బులు సంపాదించాం, వెళ్ళిపోయామన్నట్లు కాకుండా ఆత్మలను సంపాదిస్తాము. దేవుని రాజ్యం కొరకు ఏదో ఒకటి చేద్దాం. మన జీవితము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లు దేవుడు మనల్ని వాడుకోవాలని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీకు స్తోత్రాలు. ఇది నాతో మాత్రం మాట్లాడిన విధానం బట్టి వందనాలు. అబ్రహాము జీవితం నుండి అనేకమైన పాఠాలు మేము నేర్చుకున్నాం. ప్రభువుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన మాకు విశ్వాసంకు తండ్రిగా ఉన్నాడు. అయితే అబ్రహాము యొక్క ఆధ్యాత్మిక సంతానమైన మేము కూడా విశ్వాసముతో ముందుకు నడుచుకునే కృప మాకు దయచేయండి. మిమ్మల్ని నమ్మితే మీరు చెప్పిన మాటకు లోబడతాం. యాజ్ సింపుల్ యాజ్ దాట్. కనుక అతి కృపను మాకు దయచేయండి. మీ వాగ్దానాన్ని స్వాధీనం చేసుకుంటూ అనేకులకు దీవెనకరంగా ఉంచండి. అబ్రహామునైతే ప్రభువా భూదిగంతంలో వరకు ఆశీర్వాదకరంగా ఉంచుతానన్నావు. నీ కుమారుడైన యేసు ద్వారా అది సాధ్యమైంది. ప్రభువా, మేము మా పరిధిలో అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటకు సహాయం చేయండి. నన్ను మమ్మను వాడుకోండి, ఆశీర్వదించండి. దినాన వాక్యం పంచుకుని మీ దాసును అభిషేకించండి. తన్ని తన కుటుంబాన్ని ఆశీర్వదించండి. చేయించిన పరిచర్య అంతట్లో కృప చూపించండి. ప్రయాణాల్లో మీ కృపను అనుగ్రహించండి. కుటుంబంలో ఉన్న ప్రతి అవసర అక్కరను మీరు తీర్చి ఆశీర్వదించి మహింపొందమని గొప్ప కార్యములు జరిగించమని యేసు క్రీస్తు యొక్క శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొంచున్న మా తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రిని దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప,
పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనందరికీ ప్రత్యేకంగా దేవుని యొక్క సన్నిధి కృప ఎవరికైతే అవసరం వారికి ప్రత్యేకంగా తోడేవుని నడిపించును గాక. ఆమేన్. అందరి బిగ్గరగా ఆమేన్ చెప్దాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మీద దీవించును గాక. ఈరోజు స్నాక్స్ మరి ఆంటీ మార్గరెట్ గారి బర్త్డే సందర్భంగా కేక్స్ స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే సుధీర్ అంకుల్ అండ్ ఆంటీ వాణి గారు మరి వారి మనవడు పుట్టిన సందర్భంగా సమ్ స్నాక్స్, లడ్డు అండ్ స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎంజాయ్ దట్, ఫెలోషిప్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మీద దీవించును గాక.